హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మరొక ట్రెడిషనల్ అన్న ప్రశ్న థీమ్. సో మనకి బేబీ పుట్టిన తర్వాత ఇవన్నీ చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, అలా ఇదొక ఈవెంట్ది. సో ఇక్కడ నేను బ్యాక్డ్రాప్ స్టాండ్ పెట్టుకుని వెనకాల వచ్చి కోకోనట్ మ్యాట్ పెట్టుకున్నా. కోకోనట్ మ్యాట్కి ఈ ఫ్రంట్ కృష్ణ అంటే యశోదాది బ్యాక్డ్రాప్ క్లాత్ పెట్టి దానికి వెనకాల సేఫ్టీ పిన్స్ పెట్టా కోకోనట్ మ్యాట్కి. ఇక్కడ మిగిలిన అన్ని డార్లాండ్స్ కూడా నేను సేఫ్టీ పిన్స్ పెట్టి వాటికి హ్యాంగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎక్కడన్నా కూడా మీకు ఏమన్నా రింగ్ వచ్చింది ఆ కి అంటే సేఫ్టీ పిన్ బ్యాక్ నుంచి పెట్టాలి. ఇక్కడ నేను ఫ్రంట్ రాడ్కి ఈ ప్యాడీ తోరన్ పెట్టుకొని జిప్ టైస్ వేశాను. నేను ఫ్రంట్ ఆ స్టాండ్కి బ్రాకెట్ పెట్టి ఈ స్టాండ్ని ఫ్రంట్ రాడ్ని హ్యాంగ్ చేసేసా. ఈ మధ్యలో ఉన్న ని ఎస్ హుట్తో హ్యాంగ్ చేస్తున్నాను. మిగిలిన అన్నీ కూడా నేను ప్యాడీ తోరన్కి మెష్ లాగా ఉంది కదా, ఆ మెష్కి హ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను సైడ్ ఎల్లో డ్రేప్ని జస్ట్ డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకుంటున్నా. దాన్ని మనం ఏమీ రాడ్కి పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను ఫ్రంట్ కూడా ముందు వేశాను. సో నాకు ఏమవుతుంది అంటే బ్యాక్ గార్లాండ్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి. సో నేనేం చేశాను అంటే ఓన్లీ బ్యాక్ రాడ్కే వేసి దాన్ని ఫ్రంట్ రాడ్ వచ్చిన గ్యాప్ దగ్గర స్మాల్ ఇవేవైతే టాజల్స్ మనం ప్యాడీ తోరన్ పైన యూజ్ చేసామో అవే థింగ్స్ని నేను జిప్ టై యూజ్ చేసి ఈ ఎక్కడైతే మనకి రాడ్ కనిపిస్తుందో అక్కడ నేను జిప్ టైస్తోని టై చేస్తున్నా. ఎందుకు అంటే అవి ఎక్కడా కూడా మనకి ఆ రాడ్ని కనిపించకుండా పైన ఫ్లవర్ ఉంది కదా, ఆ ఫ్లవర్ కవర్ చేస్తుంది అనమాట ఆ రాడ్ అంతటికి కూడా. సో అలాగే మొత్తం నేను ఇటు సైడ్ ఒక 3 అటు సైడ్ ఒక 3 యూజ్ చేసి మొత్తం అంతా కవర్ చేసేసాను. మీకు టూ టాజల్స్తోనే సరిపోతుంది అంటే 2 టాజల్స్ యూస్ చేయొచ్చు. 3 టాజల్స్ కావాలి అంటే 3 టాజల్స్ యూస్ చేయొచ్చు. సో అలాగా ఈ డెటార్ని యూస్ చేశాను. ఈ మధ్యలో మీరు ఈ వైట్ అండ్ ఎల్లో బిగ్ది టాజిల్ పెట్టినప్పుడు బిగ్ హెస్యూట్ యూస్ చేయాలి. ఆ బిగ్ హెస్యూట్ కూడా మీకు రాడ్కి పట్టదు. దాని నా సజెషన్ ఏంటి అంటే మీరు ఆ ప్యాడీ తోరన్కి దానికి మెష్ వస్తుంది కదా, ఆ మెష్కి హ్యాంగ్ చేసుకోండి బ్యాట్కి. అప్పుడు మీకు అది స్ట్రైట్గా నిలబడుతుంది. లేకపోతే అది ఎస్హుట్ దాంట్లో నిలబడదు కాబట్టి మీకు పడిపోతున్నట్టు ఉంటుంది. సో నేనేం చేశాను అంటే వెనకాల ఏదైతే సపోర్ట్కి ఇస్తాడో వాడు పిన్స్ పెట్టడానికి, ఆ పిన్స్ దాన్ని పెట్టేశాను. సో ఇలాగ నేను సైడ్ అన్ని టాజల్స్ ని కూడా ఫిల్ చేశాను. అంతే, కింద ఫ్లోర్ మ్యాట్ వేసుకుని నాకు కావాల్సినట్టు డెకార్ చేస్తున్నా. అంతే, ఇంత సింపుల్ డెకార్ని మీరు కూడా ప్రిపేర్ చేస్తే అది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.